పూరా లోకల్. ఇప్పుడే తెలంగాణ సెల్యూట్ అభినందన సభ ప్రాంగణంలోకి ఇచ్చేశారు రాణి రుద్రమ మేడం. తెలంగాణ బీజేపీ స్పోక్స్ పర్సన్ కిషన్ రెడ్డి గారికి అలాగే బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి పదవులు వచ్చిన సందర్భంగా చెప్పండి మేడం, మీరు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తారు? అంటే చాలా సంతోషంగా ఉందండి. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూనే ఉన్నారు. మీకు మేమున్నాము అనేటువంటి ఒక భరోసా, మీకోసం కష్టపడతాము, మీకోసం పోరాటం చేస్తాము అని చెప్పి ఒక నమ్మకాన్ని ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు కల్పించిందో, తెలంగాణ ప్రజలు కూడా ఓట్ల రూపంలో వాళ్ళ కృతజ్ఞతల్ని కూడా చాటుకున్నారు. ఇవాళ మీతో పాటు మీ భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటే మా కోసం కొట్లాడతారు అనేటువంటి ఒక తీర్పుని వాళ్ళు ఓట్ల ద్వారా ఇచ్చినారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్ పర్సంటేజ్ అనేటువంటిది గ్రాడ్యువల్గా మనకు పెరుగుతూ వస్తుంది. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసుకుంటే ఆ రోజు మాకు ఒక అసెంబ్లీ స్థానం వచ్చింది, 7% ఓట్లు వచ్చినాయి. కానీ 19 పార్లమెంట్ స్థానాలకు వచ్చేసరికి మాకు వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్ దాదాపు ఒక 23% ఓట్ పర్సంటేజ్ వచ్చింది. ఆ రోజు 4 ఎంపీ స్థానాలను మేము గెలిచినాం. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ దుబాక బై ఎలక్షన్ గెలిచింది, జిహెచ్ఎంసీలో 48 స్థానాలు గెలుచుకుంది, హుజురాబాద్ బై ఎలక్షన్ గెలిచింది, మునుగోడులో నువ్వా నేనా అన్నట్టుగా కొట్లాడినాం, వరంగల్ కార్పొరేషన్లో సీట్లు గెలిచినాం, ఖమ్మం కార్పొరేషన్లో సీట్లు గెలిచినాం. ఇవాళ ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీలో మేము 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం విత్ దాదాపుగా ఒక 14% ఆఫ్ ఓట్ షేర్ తోటి. అంటే పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఉంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చినటువంటి ఓటు పర్సంటేజ్ అనేటువంటిది 14% పెరిగింది. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా గతంలో పోయినసారి 23-24% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉండి మాకు 4 ఎంపీ స్థానాలు వస్తే ఇవాళ 8 ఎంపీ స్థానాలు వచ్చినాయి. ఓట్ పర్సంటేజ్ కూడా 34-35%కి మా ఓట్ పర్సంటేజ్ పెరిగింది. అంటే ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు అని చెప్పడానికి నిదర్శనం. రోజు రోజుకి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టం 42 సంవత్సరాల నుంచి జెండాని భుజాన పెట్టుకొని అధికారంలోకి వస్తామో అధికారంలోకి రామో తెలియకున్నా కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనైనా కష్టపడుతున్నటువంటి బూత్ స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి మా రాష్ట్ర నాయకత్వం వరకు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో గతంలో ఉన్నటువంటి వాజ్పేయి గారు, అద్వానీ గారు వాళ్ళందరి బాటలో ఇవాళ భారతీయ జనతా పార్టీ బలంగా తెలంగాణలో వేళ్ళూనుకున్నది. ఒక కుటుంబ పరిపాలన నుంచి, ఒక నియంతృత్వ పరిపాలన నుంచి, ఒక రాచరికపు ధోరణి నుంచి తెలంగాణ ప్రజలు బయటకు వచ్చినారు. ఆనాడే ప్రత్యామ్నాయంగా మమ్మల్ని తీసుకున్నారు. కానీ వేరే రకమైనటువంటి కారణాల వల్ల మేము అధికారంలోకి రాలేకపోయినాం. కానీ భవిష్యత్తులో డెఫినెట్గా ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అట్లాంటిది. కాబట్టి అందుకే ఇవాళ 8 ఎంపీ స్థానాలను మాకు గెలిపించినందుకు కేంద్రం కూడా 2 కేంద్ర మంత్రి పదవులు మాకు ఇచ్చినది. పోయినసారి 4 ఎంపీ స్థానాలు గెలిపిస్తే ఒక కేంద్ర మంత్రి పదవి వచ్చినది. తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. సో ఇవాళ 2 కేంద్ర మంత్రి పదవులు మాకు వచ్చినాయి అనంటే ప్రజలు మాకేసినటువంటి ఓట్ల వల్లనే. అందుకే ఈ తెలంగాణకి సెల్యూట్ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో, తెలంగాణ ప్రజలకి వందనాలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గెలిచినటువంటి ఎంపీలతోటి, ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి కలిసి వారు ర్యాలీగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇవాళ పార్టీ కార్యాలయంకి చేరుకున్న తర్వాత ఈ పార్టీ కార్యాలయం నుంచి తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము వందనం తెలియజేయబోతున్నాం. త్వరలో రాబోతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అయితేనేమి, అలాగే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అయితేమి, దానికి ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు? ఇప్పుడైతే టఫ్ కాంపిటీషన్ ఇచ్చామని అంటున్నారు. మరి వచ్చే ఎలక్షన్స్కి ఎలాంటి కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు? భవిష్యత్ అంతా ఇక వార్ వన్ సైడే. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. ప్రతి చోట కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అది ప్రతి ఎన్నికల్లో కూడా ఆ తీర్పు కనిపిస్తోంది. పోయినసారి జిహెచ్ఎంసీలో మేము 48 తెచ్చుకున్నాం. ఈసారి డెఫినెట్గా ఒక 60-70 స్థానాలను గెలుచుకోబోతున్నాం. ఇప్పుడైతే రాణి రుద్రమ్మ గారు అంటున్నారు, పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాల్లో గెలిచాము, ఇప్పుడు రానున్న ఎలక్షన్లో అయితే 70-80 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఆనందంతో ముందుకు తీసుకుపోతామని చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పూరా లోకల్.